యుద్ధం మొదలు పెట్టడమే ఎవరి చేతుల్లోనైనా ఉంటుంది, కానీ యుద్ధం ముగించడం అనేది ఎవరి చేతుల్లో ఉండదు. ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం చాలా కాన్ఫిడెంట్గా మరో 2-3 వారాల్లో యుద్ధం ముగించేస్తానంటున్నాడు. దాంతో ఇదంతా అయ్యే పనేనా అన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఎంత భీకరంగా దాడులు చేస్తూ ఉన్నా ఇరాన్ మాత్రం అంతే ధైర్యంగా నిలబడుతోంది, ప్రతీకార దాడులు చేస్తోంది. అయినా యుద్ధంపై ట్రంప్ ధీమా ఏంటి? చెప్పినంత ఈజీగా యుద్ధాన్ని ముగించేస్తాడా? పశ్చిమాసియా యుద్ధం క్లైమాక్స్ కు చేరినట్లేనా? 2-3 వారాల్లో ట్రంప్ యుద్ధం ముగించేస్తారా? పశ్చిమాసియా ఇంకా దద్దరిల్లుతూనే ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని ముగించటం సులువు కాదనే విషయం అర్థమవుతోంది. ఎందుకంటే చరిత్రలో అనేక యుద్ధాలు సంవత్సరాల పాటు సాగాయి. ప్రస్తుతం మిడిల్ ఈస్టులో నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ సమయంలో ఇరాన్తో కొనసాగుతున్న భీకర పోరుకు ఎండ్ కార్డ్ వేయటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్లో తమ సైనిక చర్యను అతి త్వరలోనే ముగిస్తామన్నారు. కొద్ది రోజుల్లోనే అక్కడ అమెరికా ఆపరేషన్ పూర్తవుతుందన్నారు. మరో 2-3 వారాల్లోనే ఇరాన్ను విడిచి వెళ్లిపోతామని చెప్పారు ట్రంప్. నిన్న మొన్నటి వరకు ఇరాన్ తమతో ఒప్పందానికి రావాలంటూ హెచ్చరిస్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు స్వరం మార్చారు. తమ సైనిక చర్య ముగింపు ఇరాన్తో ఏదైనా ఒప్పందం కుదుర్చుకోవటంపై ఆధారపడి ఉండదని స్పష్టం చేశారు. ఒప్పందం చేసుకుంటారా లేదా అనేది అప్రస్తుతమని చెప్పారు. ఇరాన్ అణు సామర్థ్యం తగ్గిందని భావించిన తరువాతే అక్కడి నుంచి వెనక్కు వచ్చేస్తామన్నారు. ఇజ్రాయెల్తో కలిసి తాము చేసిన సైనిక దాడుల నుంచి ఇరాన్ కోలుకునేందుకు కనీసం 15 నుంచి 20 ఏళ్లు పడుతుందన్నారు ట్రంప్. తమ దాడులు ఆ దేశ సైనిక సామర్థ్యాలను పూర్తిగా ధ్వంసం చేశాయని, వారికి సరైన నాయకులు కూడా లేరని అన్నారు. తమ ఆపరేషన్ లక్ష్యం నెరవేరిందని, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు లేవని చెప్పారు. ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా అన్నారు. కానీ అమెరికా చెప్తున్నట్లు 2-3 వారాల్లో యుద్ధం ముగుస్తుందా అనేది ప్రపంచ దేశాలకు నమ్మశక్యంగా అనిపించటం లేదు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడూ బలం ద్వారా శాంతి అనే సిద్ధాంతంతో పనిచేస్తారు. అంటే శత్రువుకు భయం కలిగించేంత బలాన్ని ప్రదర్శించడం ద్వారా వారిని చర్చల టేబుల్ దగ్గరకు తీసుకొస్తారు. ఇరాన్ పై గరిష్ట ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా అడ్డుకోవటం ద్వారా ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారు. మళ్లీ అదే అస్త్రాన్ని ప్రయోగిస్తే యుద్ధం కొనసాగించే ఆర్థిక శక్తి ఇరాన్ కు ఉండదని ట్రంప్ నమ్ముతున్నారు. కానీ ట్రంప్ చెప్తున్నంత ఈజీగా యుద్ధం ముగియదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం ఇరాన్ సిద్ధాంతమే. అమెరికా ఇజ్రాయెల్ తో నేరుగా యుద్ధం చేయటమే కాదు, హిజ్బుల్లా, హమాస్, హౌతీల లాంటి తన ప్రాక్సీ గ్రూపుల ద్వారా ఇజ్రాయెల్ పై దాడులు చేస్తోంది. ఈ పరిస్థితుల్లో కేవలం ఇరాన్ తో ఒప్పందం చేసుకుంటే సరిపోదు. ఈ గ్రూపులన్నింటినీ కట్టడి చేయటం కూడా ఇప్పుడు ట్రంప్ కు పెను సవాలేననే చర్చ జరుగుతోంది. అమెరికా ఎన్ని దాడులు చేసినా ఇరాన్ తిప్పికొడుతోంది, ప్రతీకార దాడులు చేస్తోంది. ఇరాన్ మొండితనం యుద్ధం ఇంకొన్నాళ్ల పాటు కొనసాగేలా చేసే అవకాశం ఉంది. ఇక హర్ముజ్ జలసంధిని పూర్తిగా తిరిగి తెరవకపోయినా ప్రస్తుత సైనిక చర్యలను ముగించేందుకు ట్రంప్ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. హర్ముజ్ ని బలవంతంగా తెరిపించే ప్రక్రియకు తాము అనుకున్న గడువు కంటే ఎక్కువ సమయమే తీసుకుంటుందని అమెరికా అంచనా వేసినట్లు వార్తలుస్తున్నాయి. ఇప్పటికే యుద్ధం మొదలై నెల దాటింది. దాంతో వీలైనంత త్వరగా వారిని ముగించాలని చూస్తోంది. ప్రధానంగా ఇరాన్ నేవీ మిసైల్ నిల్వలను బలహీనపరచడమే అమెరికా లక్ష్యంగా పెట్టుకుంది. ఆ తరువాత క్రమంగా దాడుల తీవ్రతను తగ్గిస్తూ దౌత్యపరంగా ఒత్తిడి పెంచే దిశగా ట్రంప్ ఆలోచిస్తున్నారు. హర్ముజ్ ని వెంటనే తెరవటానికి సైనిక చర్యలు చేపడితే యుద్ధం మరింత కాలం కొనసాగించాల్సి వస్తుందని అమెరికా లెక్కలేసుకుంది. అందుకోసమే హర్ముజ్ ని తెరిపించే బాధ్యతను యూరప్, గల్ఫ్ దేశాలకు అప్పగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఇరాన్, ఆ దేశ మద్దతుదారులంతా ఈ యుద్ధాన్ని మతపరమైన ఉనికిగా భావిస్తున్నారు. అందువల్ల ట్రంప్ చెప్పినట్లు 2 వారాల్లో యుద్ధం ముగియటం అనేది అసాధ్యమని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ ట్రంప్ అనుసరించే అగ్రెసివ్ డిప్లొమసీ వల్ల యుద్ధం కొత్త మలుపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఇరాన్ లొంగిపోవటమా, మరింత గట్టిగా పోరాడటమా అనేది అతి త్వరలోనే తేలిపోతుంది. యుద్ధం అంటే ఒకవైపే చూడకూడదు, అవతలి వైపు కూడా చూడాలి. పశ్చిమాసియా యుద్ధంలో అంతా అమెరికా ఏం చేస్తుంది, యుద్ధాన్ని ఎప్పుడు ముగుస్తుంది, ఏమేం బాంబులు వేస్తుంది, ఎలా దాడులు చేస్తుంది అనే గమనిస్తూ ఉన్నారు. అయితే అవతలి వైపు ఇరాన్ కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తోంది. యుద్ధం మొదలై నెల రోజులైనా అస్సలు తగ్గట్లేదు, అగ్రరాజ్యానికి లొంగట్లేదు. మరో 2-3 వారాలు ఇరాన్ ఇలాగే నిలబడగలిగితే అమెరికాకు ఘోర పరాభవం తప్పదు. ఇరాన్ ఎలా ప్రతిఘటించబోతోంది? యుద్ధం ఎఫెక్ట్తో మిడిల్ ఈస్ట్ మొత్తం అట్టుడికిపోతోంది. అమెరికా ఆయుధ సంపత్తి, భీకర దాడులు, వ్యూహాలు ఒకెత్తైతే ఇరాన్ చూపుతోన్న తెగింపు, ప్రతిఘటన మరో ఎత్తు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఇరాన్పై మెరుపు దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు ఉత్కంఠభరితంగా మారిపోయాయి. యుద్ధం మొదలై నెల రోజులు దాటినా ఇరాన్ లొంగకపోవటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఇరాన్పై సైనిక చర్యకు 2-3 వారాల్లో ముగింపు పలుకుతామని ట్రంప్ ప్రకటించాక ఇరాన్ రియాక్ట్ అయింది. ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ దీనిపై స్పందించారు. కొన్ని షరతులకు అంగీకరిస్తే యుద్ధాన్ని ముగించేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చెప్పారు. పశ్చిమాసియా దేశాల్లో మితవాదిగా పేరున్న మసౌద్ చేసిన వ్యాఖ్యలపై కొంత ఆశాభావం కనిపించినప్పటికీ అది సాధ్యమయ్యే పని కాదని చాలా మందికి తెలుసు. ఎందుకంటే ఇరాన్ రాజకీయ వ్యవస్థలో అధ్యక్ష పదవికి చాలా పరిమిత అధికారాలున్నాయి. ఆ దేశాన్ని ప్రభావితం చేసేది అతివాద మత పెద్దలే. అయితే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామనే వ్యాఖ్యలకు కొన్ని కీలక షరతులున్నాయి. ముఖ్యంగా భవిష్యత్తులో మళ్లీ ఘర్షణలు చోటు చేసుకోకుండా హామీ ఇవ్వాలని ఇరాన్ కోరుతోంది. గత వారం అమెరికా ప్రతిపాదించిన 15 అంశాల శాంతి ప్రణాళికకు ఇరాన్ ఇచ్చిన ప్రతిస్పందనలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అయితే అధ్యక్షుడి కంటే శక్తివంతమైన ఐఆర్జీసీ మాత్రం శాంతి సంకేతాలివ్వటం లేదు. ప్రతీకార చర్యలను విస్తరించి అమెరికా టెక్ కంపెనీలను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కొత్త హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమాసియా రణరంగంలో అమెరికా విజయ తీరాలకు దగ్గరగా ఉన్నట్లే కనిపిస్తున్నా మరోవైపు ఇరాన్ టెన్షన్ పెడుతూనే ఉంది. ఈ యుద్ధం మెయిన్ టార్గెట్ ఇరాన్ అణు సామర్థ్యాన్ని, మిసైల్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయటమే. అందుకోసమే యుఎస్ అత్యాధునిక బంకర్ బర్స్ట్, B-21 రైడర్ లాంటి స్టెల్త్ బాంబులను ఉపయోగిస్తోంది. ఇరాన్ భూగర్భంలో దాచిన క్షిపణి కేంద్రాలను ఇవి టార్గెట్ చేస్తున్నాయి. ఇరాన్ సాయుధ శక్తిని పూర్తిగా తుడిచిపెట్టే వరకు వెనక్కు తగ్గొద్దనే ప్లాన్ లో ఉంది అమెరికా. అయితే ఇరాన్ ప్రతిఘటన అగ్రరాజ్యానికి సవాల్ విసురుతోంది. అమెరికా అంచనాలను తలకిందులు చేస్తూ ఇరాన్ ఊహించని రీతిలో స్పందిస్తోంది. తొలి రోజు దాడిలోనే సుప్రీం లీడర్ అలీ ఖమేనీ లాంటి అగ్రనేతలను కోల్పోయినప్పటికీ ఇరాన్ సైన్యం విచ్ఛిన్నం కాలేదు. ఐఆర్జీసీ తమ దగ్గరున్న షాహిద్ డ్రోన్లు, ఖైబర్ షికాన్ లాంటి బాలిస్టిక్ మిసైళ్లతో ఇజ్రాయెల్ పైనే కాకుండా బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది. హర్మూజ్ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకోవటం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలని చూస్తోంది. ఇది అమెరికా సహా దాని మిత్ర దేశాలపై తీవ్ర ఒత్తిడి తెస్తోంది. ఇరాన్ మరో 2-3 వారాలు ఇలాగే పట్టు సడలకుండా యుద్ధంలో నిలబడితే అమెరికాకు అది నైతిక పరాజయంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా ఎప్పుడూ తక్కువ కాలంలో ఎక్కువ విధ్వంసం చేసి గెలవాలని చూస్తుంది. యుద్ధం కొనసాగుతున్న కొద్దీ అమెరికా లోపల వ్యతిరేకత పెరుగుతుంది. ఇప్పటికే అక్కడ నో కింగ్స్ నిరసనలు జోరుగా సాగుతున్నాయి. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగితే ప్రపంచం మొత్తం అమెరికాను వేలెత్తి చూపిస్తుంది. ఇరాన్ ఇప్పటికే తన సైబర్ డిపార్ట్మెంట్ ద్వారా గూగుల్,
గూగుల్, మెటా లాంటి అమెరికన్ టెక్ దిగ్గజాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఇందులో గనక ఇరాన్ సక్సెస్ అయితే అగ్రరాజ్యం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. మున్ముందు ఇరాన్ తన పోరాటాన్ని మరింత తీవ్రం చేసేలా కనిపిస్తోంది. ఇప్పటికే లెబనాన్లోని హిజ్బుల్లా, యెమెన్లోని హౌతీలు ఇరాన్కు మద్దతుగా దాడులకు దిగుతున్నారు. ఇరాన్ కూడా తమ దగ్గర మిగిలి ఉన్న మిసైళ్లతో విరుచుకుపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇరాన్తో యుద్ధం కారణంగా అమెరికాకు రోజుకు 16,000 కోట్ల దాకా ఖర్చవుతోందని నివేదికలొస్తున్నాయి. ఈ యుద్ధం వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల నష్టమే తప్ప పెద్దగా ఒరిగిందేమీ లేదంటున్నారు. ఈ స్థాయి ఖర్చు చివరకు అమెరికన్ పౌరులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పెట్రోల్ ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీర్ఘకాలంలో ద్రవ్యోల్బణం, వ్యాపార అనిశ్చితి, బీమా ఖర్చులపైన ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ సగం దూరం దాటిపోయిందని, లక్ష్య సాధన దిశగా వేగంగా ముందుకు సాగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంటున్నారు. టెహ్రాన్ దగ్గరున్న యురేనియం నిల్వలను స్వాధీనం చేసుకోవటంపైనే ఇప్పుడు దృష్టి సారించామన్నారు. ఇరాన్ సైనిక, అణు, పారిశ్రామిక మౌలిక సదుపాయాలపై ఇప్పటికే కోలుకోలేని దెబ్బ కొట్టామని చెప్పారు. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలను బయటకు తరలించాల్సిందేనని ట్రంప్ కూడా చెప్పారు. అయితే ఆపరేషన్ ఖచ్చితంగా ఎప్పటికీ ముగుస్తుందని దానిపై ఇజ్రాయెల్ సంకేతాలివ్వట్లేదు. అమెరికా ఆయుధాలు, టెక్నాలజీ, స్ట్రాటజీతో కొడుతుంటే ఇరాన్ మొండితనంతో ఎదురుదాడి చేస్తోంది. ట్రంప్ చెప్తున్నట్లు 3 వారాల్లో యుద్ధం ముగుస్తుందా లేక ఇంకొంత కాలం పాటు కొనసాగుతుందా అనేది ఆసక్తి రేపుతోంది.